సార్ నమస్తే. నమస్తే సార్. ప్రతి ప్రొడ్యూసర్కి రిలీజ్ ముందు టెన్షన్ అనిపిస్తుంటుంది. మీరైతే హిట్ కొట్టేస్తాం, సూపర్ హిట్ కొట్టేస్తాం అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది మీలో ప్రతి సినిమాకి. ఏం చేస్తారా? మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ లేదు సార్. నేను ఒక సినిమా కథ నమ్మితేనే సినిమా తీస్తాను కాబట్టి ప్రతి సినిమా నేను కాన్ఫిడెంట్గానే ఉంటా. ప్లస్ ఈ సినిమా ఆల్రెడీ 10 మంది చూపించాను మొన్నే. మంచి అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఏ టెన్షన్లో లేను, హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నా. ఇంకా ఆడియన్స్ తీర్పు కోసం వెయిటింగ్. రిలీజ్ ముందు బిజినెస్ లెక్కలు కూడా మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. అంటే మనకేం టేబుల్ మీద ప్రాఫిట్ ఉంటే చాలు. టేబుల్ మీద ప్రాఫిట్ ఉంటుంది సార్, ఆ ప్రాఫిట్ వచ్చి మీరు తీసుకెళ్ళిపోండి అంటే అంత ప్లానింగ్ ఉంటుంది కదా. ప్లానింగ్ అంటే అలా కుదిరింది సార్ ఫస్ట్ నుంచి. అంటే నాన్ థియేటర్కల్లో ప్రతి సినిమా మంచి డీల్ అవటం, థియేటర్కల్లో బాగా అవటం అలా కుదిరింది. దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. దాన్ని నిలబెట్టుకుంటేనే నేను ఇక్కడ ఉండగలను. ప్రొడ్యూసర్లు ఫస్ట్ టెన్షన్ నాన్ థియేటర్లే. ఓటీటీ ఎలా అయిపోయింది, శాటిలైట్ ఏంటి, అవును ఇవన్నీ ముందు ఈ డీల్స్ క్లోజ్ చేసుకుంటే తప్ప ఓ ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు ఇప్పుడు ఈ రోజు. అవును, అది మీరు చాలా ఈజీగా దాన్ని అచీవ్ చేస్తున్నారు ప్రతి సినిమాకి. అదే సార్ లక్ అంటున్నా. ప్రతి సినిమాకి ఇప్పుడు నాకు ఫస్ట్ 2 సినిమాలు జియో ఉండటం వల్ల నాకు అది మంచి బలం సార్. వాళ్ళు నాతో పార్ట్నర్లుగా రావటం, అది సినిమాలు ఆడటం, కొంచెం పాజిటివ్గా వెళ్ళటం, దాని మీద ఒక గుడ్ విల్ వచ్చింది బ్యానర్ కూడా. అనిల్ గారు నాది కాంబినేషన్లో చేసిన 3వ సినిమా ఇది. మా ఫస్ట్ 2 సినిమాలు సక్సెస్, అది కూడా ఒక ఎనర్జీ. అంటే కాంబినేషన్లు బాగా వర్కౌట్ చేస్తున్నారు అయితే. ఏం కాంబినేషన్ సార్? నేను చేసే ఏం కాంబినేషన్లు కాదు కదా సార్. 100 కోట్ల డైరెక్టర్ని తీసుకొచ్చేసి డైరెక్ట్ పెట్టుకున్నారు కదా మీ సినిమాలో. అది కాంబినేషన్ ఏమైంది సార్? అదే 100 కోట్ల తీసిన డైరెక్టర్ ఉన్నాడు మీ సినిమాలో. అదే ధమాకా 2 అని సేమ్ కాంబినేషన్ చేస్తే అది కాంబినేషన్ అయితే. నేను కాంబినేషన్లో వెనక నేను పరిగెత్తలేదు సార్. ఇంకా అది నక్కిన ఇప్పుడు 100 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ని ఖచ్చితంగా ఇంకో పెద్ద హీరో చేసుకుందాం, ఇంకో పెద్ద బ్యానర్లో చేసుకుందాం అని ఉంటుంది. మీరు మీ బ్యానర్ వైపు లాక్కురావడానికి మీరు ఏం చేశారు? ఏం లేదు సార్, ప్రసన్న గారు వచ్చి కథ చెప్పారు సార్. కథ చెప్పినాక డైరెక్టర్ త్రినాథ్ గారు అయితే బాగుంటుందని ఒక 2 నెలలు తిరిగా ఆయన కోసం గట్టిగా. ఈ కథ విన్నారు, నచ్చింది, సరి చేసేద్దాం అన్నారు. అలా మెటీరియలైజ్ అయింది సార్. ఆయన వేరే వేరే అనుకుంటా ఉన్నారు. కాదు సార్ ఇది చేయండి, ఇది చేసినాక అది చేయండి, నాకు మీ సినిమాలు ఇష్టం, నాతో ఒక సినిమా చేసి పెట్టాను. నేనే వెళ్ళి అప్రోచ్ అయ్యాను. అంటే ఈ కాంబినేషన్ సెట్ చేసుకుంది మీరే? నేను అంటే కథ తీసుకొచ్చిన ప్రశ్న సార్. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటే ఆడియన్స్లో కిక్ ఉంటుందని డైరెక్టర్ ఎత్తుకుంటే వెళ్ళింది నేను. అంటే వాళ్ళిద్దరు ముందు నుంచి ఫ్రెండ్స్ కదండి, ముందు నుంచి కలిసి ఫ్రెండ్సే సార్, చేస్తున్నారు. ఫ్రెండ్సే. బట్ డైరెక్టర్ కూడా ఓకే అనాలి కదా. ఇప్పుడు ఆయనకి ఉంటుంది కదా, 100 కోట్ల సినిమా తర్వాత పెద్ద సినిమా చేయాలని, దాన్ని కన్విన్స్ చేసుకొని తీసుకురావాలి కదా. ఈ కథ ముందు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిందంట. అవును, చిరంజీవి గారు చేయాల్సిన సినిమా మీరు లాక్కొచ్చారు. నేను లాక్ రాలేదు సార్, లాక్కొచ్చారు చేస్తున్నారు, దగ్గర చాలా తేడా ఉంది. అక్కడ వర్కౌట్ అవ్వకపోయిన తర్వాత నేను కథ విన్నాను సార్. కథ విన్నాక ఫాదర్ క్యారెక్టరు నాకు ప్రసన్న డైరెక్టర్ గారు రావు రమేష్ అనుకొని స్టిక్ అయ్యారు. అలా మాకు భైరవ్ కోన మంచి వర్కౌట్ అవటం, దాని తర్వాత సందీప్ గారు అయితే బాగుంటుందని సందీప్ గారికి కథ వినిపించడం, అలా చక్కచక్క జరిగిపోయింది. నాకు కూడా బ్యానర్లో ఫస్ట్ టైం నేను అందరూ కొత్త వాళ్ళతోనే చేశాను, మా ఆనంద్ గారు తప్ప. ఫస్ట్ టైం పెద్ద డైరెక్టర్తో చేస్తున్నాను. మీ సినిమా సోలో అదే ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, సోలోగా ఎందుకు చేయరు? సోలోగా అంటే మీరు ఒక్కరే, ఇంకో బ్యానర్ లాస్ట్ బస్సులు మళ్ళీ నా సోలోగానే చేశాను. మారేడుమిల్లి నేను జీవోలు, అందులో తప్పే ఉంది సార్. తప్పే లేదు. అదే సోలోగా చేయగలిగే కెపాసిటీ ఉండి, ఆ మార్కెట్ అవగాహన ఉండి కూడా ఇంకో పెద్ద బ్యానరు లేదంటే ఇంకొక శాటిలైట్ ఛానల్, ఇంకొక ఓటీటీఓ కాంబినేషన్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏముందంటే ఇప్పుడు మీరే చెప్పారు, ఇక్కడ ఒక సినిమా 3 సినిమాలు ఆడినాయి అంటే ఒక సినిమా తేడా పెడితే మొత్తం పోతాయి. నాకు అనుగుణంగా నాతో ట్రావెల్ అయ్యే వాళ్ళు నాతో ట్రావెల్ అవుతున్నారు సార్. దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు జీ స్టూడియోస్తో సినిమాలు చేయడానికి అందరూ రెడీగా ఉంటారు, వాళ్ళు చేయాలి కదా. ఎవరి ఈక్వేషన్లో వాళ్ళకు ఉంటాయి సార్ ఇక్కడ. అదే మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్గా మీ అనుభవం ప్రొడ్యూసర్గా ఎంతవరకు ఉపయోగపడింది? అది ఓన్లీ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది కానీ సార్ ప్రొడక్షన్లో అదేమో ఉపయోగపడదు సార్. లేదు. అంటే ఈ పరిచయాలు ఏమైనా ఉపయోగపడతాయి? ఏ పరిచయాలు? డిస్ట్రిబ్యూటర్గా ఉన్న పరిచయాలు. డిస్ట్రిబ్యూటర్ అది సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సార్, ప్రొడక్షన్లో దానికి ఏం యూజ్ లేదు. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం?
డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అంటే సినిమా బాగుంటే బాగుంటుంది సార్. సేమ్ క్వశ్చన్ సార్ అందరూ. సార్ నేను డిస్ట్రిబ్యూటరే సార్. మనం చేసే సినిమాలు ఆడితే మనం బాగుంటాం సార్. వరుసగా 2-3 సినిమాలు తేడా పెడితే ఇబ్బంది సార్, రిస్కే అది. అంటే ఒక సినిమా పోతే ప్రొడ్యూసర్ పోయాడు పాపం అన్న ఒక సింపతి వర్కౌట్ అవుతుంటుంది. అది డిస్ట్రిబ్యూటర్కి దొరకదు కదా కనీసం ఆ సింపతి కూడా. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ మీ టచ్లో ఉంటలా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది అయ్యి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ 100% ప్రొడ్యూసర్ చూసుకుంటాడు సార్. అది కామన్ ఇక్కడ. ఇద్దరికి ఇబ్బంది అయినప్పుడు ఏమీ చేయలేరు. ఎక్కువగా నష్టపోయిన సినిమా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా ఏం సార్ నష్టపోయిన సినిమా ఏంటి ఎక్కువగా? నాకు తెలియదు సార్. నేను డిస్ట్రిబ్యూషన్ ఆపేసి 2.5 years అయింది. అదే మీరు చేసుంటారు కదా. నేను వెంటనే నేను చేయలేదు. మీరు చేసిన నేను చేసిన వాటిలో నాకేం పెద్ద, నేను 82 సినిమాల్లో మ్యాక్సిమం అన్ని బ్రేక్ ఈవెన్లు హిట్లే ఎక్కువ ఉన్నాయి సార్. నాకు మేజర్గా డబ్బులు పోయిన సినిమాలు అంటే ఏం లేవు. అంటే విపరీతంగా డబ్బులు తెచ్చిన సినిమా అయినా ఉందా? నాకు సర్లేరు నీకు ఎవరు, మాస్టర్ నేను 6 జిల్లాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, నెల్లూరు టు వైజాగ్. ఆ 2 సినిమాలు 2020-21. ఇంకా దాని తర్వాత ఆపేసాను. దాని తర్వాత ఆపేసి ఇటు వచ్చాను. సంక్రాంతికి వస్తున్నా సంక్రాంతికి వస్తున్నాం బెంగళూరు. అంటే మా బావ చేశారు యాక్చువల్గా. మా బావ నాకు ఉన్న అండర్స్టాండింగ్లో వెళ్ళాను. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వైపు వెళ్ళరా? లేదండి, తక్కువ. అంటే నా సినిమా నాకు ఎన్ని వస్తే చేసుకుందాం అనుకున్నా తప్పితే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే చాలా అవసరం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. చాలా అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, రూపాయికి 2 రూపాయలు తిన్నామని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు కదా, ఆ స్టేట్మెంట్లో ఉన్న నిజం ఎంత? నిజమే సార్, 100% నిజం. మీరు అబద్ధం అని మీరు నమ్ముతున్నారా? కాదు, ఈ మధ్యకాలంలో అసలు 5-6 ఏళ్లలో డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు తెచ్చిన సినిమానే లేదని చెప్పి నేరుగా డిస్ట్రిబ్యూటర్లే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మరి ఇప్పటివరకు మనం చూసిన ఈ 100 కోట్ల పోస్టర్లు 200 కోట్ల పోస్టర్లు వెనకాల డిస్ట్రిబ్యూటర్లు తిన్న సినిమా ఒకటి లేదా? 5-6 ఏళ్లలో తినలేదు అంటారా డిస్ట్రిబ్యూటర్లు? పెద్ద సినిమాలు పుష్ప కూడా అండి అని అంటున్నారు. 5-6 అంటే నేను అందులో లేను కాబట్టి నాకు ఐడియా లేదు సార్. నేను కూడా కొన్ని దగ్గర నుండి చూస్తుంటారు కదా, చూస్తుంటా కానీ నేను ఎవరిని అడగను కదా సార్. ఇప్పుడు ఎవరు డబ్బులు వచ్చినాయి అన్నా పోయినాయి అని చెప్పరు. మేము అడిగితే వచ్చినా చెప్పరు. ఇప్పుడు ఆడ ఒక 2 కోట్లు వస్తే ఒక 50 వచ్చిందిలేండి అని చెప్తారు. ఇక్కడ ఏది నిజం ఏదో అవద్దో నాకు తెలియదు. అంటే నేను అసలు ఆ మైండ్ సెట్లో నేను లేను. అంటే కనీసం మీ సినిమా పోస్టర్ వేసినప్పుడు అయినా కలెక్షన్లు వరకు కరెక్ట్గా వేస్తారు. మీ సినిమా పోస్టర్ నేను చేసే సినిమా నేను చేసే సినిమాలకి పోస్టర్లు వేసి మ్యానిపులేషన్లు చేసిన సినిమాలు ఏమీ లేదు సార్. ప్రొడ్యూసర్గా బాగా హ్యాపీ ఇచ్చిన సినిమా ఏంటంటే? నాకు సామజర్గంలో భైరవకోన్ సార్. 2 సినిమాలు ప్రొడ్యూసర్గా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమాలు. బాగా ఇబ్బంది పెట్టిన సినిమా? ఇబ్బంది అంటే సార్, ఇప్పుడు నేను ఇష్టపడి చేసాను సార్. దాన్ని ఇబ్బందిని ఎందుకు అనుకోవాలి? నేను రాంగ్ డెసిషన్ తీసుకుని ఒక రాంగ్ కథ చేసుకున్నప్పుడు ఆ పెయిన్ నేనే అనుభవించాలి. నాకు ఇబ్బంది అంటే ఏ సినిమా పెట్టలా. నాకు ఈవెన్ బచ్చల మళ్ళీ ఆడలేదని ప్రాబ్లం తప్పితే నాకు ఫైనాన్షియల్గా నాకు హ్యాపీ సినిమా అది. అది మీరు సేఫ్ గేమ్ ఆడేశారు బచ్చల మళ్ళీ విషయంలో. సేఫ్ గేమ్ ఆడుతాం కదా సార్. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఆడాలంటే అది కుదరదు. ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకంతో జరిగే వ్యాపారం సార్ ఇది. ఒక బ్యానర్కి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఏంటి, ఈ ప్రొడ్యూసర్ ట్రాక్ ఏంటి అనే దాని మీద వ్యాపారం అవుతుంది. అక్కడ నేను కూడా తప్పిందని మళ్ళీ సరిదిద్దుకోవాలి. ఇంకో సినిమా తప్పితే నన్ను కూడా ఎవరు పట్టించుకోలేదు. అంటే బచ్చల మళ్ళీ చూసినంత వరకు మంచి సినిమానే అన్నారు అందరూ, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. అవును, అది అయ్యి ఉంటే ఇంకొంచెం బాగుండేది మీ నమ్మకానికి మీ బ్యానర్కి. అవును, బట్ బ్యాడ్ ఫిల్మ్ అయితే తీయలేదు సార్. అవును. రివ్యూలు ఇబ్బంది పడుతుంటే? రివ్యూలు అంటే ఇప్పుడు నా సామజర్గంకి అందరూ 3 వేశారు సార్. భైరవకోన్కి హ్యాపీగా వేశారు. మంచి సినిమా తీసినప్పుడు వేస్తారు, తీసినప్పుడు ఇంకా కామనే కాదు. దాని గురించి ఆలోచించుకోవడం. కానీ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఎఫెక్ట్ ఉంటుంది సార్. సిటీ ఆడియన్స్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఓవర్సీస్ సిటీ హీరోలతో రిపీటెడ్గా సినిమాలు చేస్తుంటారు. నరేష్తో కానీ ఇప్పుడు సందీప్తో కానీ, వాళ్ళతో ఏంటి బాండింగ్? అంత బాండింగ్ పెట్టుకుంటారా? అంటే బాండింగ్ అంటే నాకు నరేష్ గారు ఏకేలో సినిమా జరుగుతున్నప్పటి నుంచి పరిచయం. అలా ఫ్రెండ్స్ ఏమో. సందీప్ గారు అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి పరిచయం. అలా చేసుకునే దాంట్లో మళ్ళీ ఏదో కథ రావటం, కరెక్ట్గా వాళ్ళ పేర్లు చేయటం, అలా వెళ్ళిపోతున్నాం సార్. నాతో కంఫర్ట్గా ఉన్నప్పుడు ఏమో సార్ నేను చేసుకోవచ్చు. అలాంటి కథలు రావాలి. మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వస్తే డెఫినెట్గా చేస్తాను. మళ్ళీ నరేష్తో ఉంటుంది సినిమా? డెఫినెట్గా ఉంటుంది సార్. నెక్స్ట్ ఇయర్ ఈసారి ఎంటర్టైన్మెంట్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను నరేష్ గారు. ఒకవేళ బచ్చల మళ్ళీ బాగా ఆడేసి
మీరు అనుకున్న గోల్ రీచ్ అయితే నిజంగానే సీరియస్ సినిమా ఇద్దరేమో తర్వాత కూడా. డెఫినెట్గా మళ్ళీ అదే ప్యాటర్న్లో వెళ్ళేవాడిని. అక్కడ ఆ సినిమాతో ఎక్స్పెరిమెంట్లు వద్దు అని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఓన్లీ కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు వద్దు అనుకుంటున్నాను అంతే. ఎనీ జోనర్ ఓకే, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది వద్దు అనిపించింది. ఈ మజాకా 2 సీక్వెల్ కూడా ఉంటుందంట. అవును సార్, సీక్వెల్ అంటే సినిమా అలాగే ఎండ్ చేసాం. ఇంకా ఆడియన్స్ అంతా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తే డెఫినెట్గా మజాకా 2 అనేది కార్డ్స్ మీద ఉంది. కథ కూడా అనేసుకున్నారని చెప్తున్నారు బయట. అనుకున్నా, ప్రసన్న గారు ఒక లైన్ చెప్పారు, ఏదైనా సార్ మీకు అన్నీ తెలుసు, ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే దాని సీక్వెల్ వస్తుంది, ఆ సీక్వెల్ వస్తుంది, ఈ సినిమా వర్కౌట్ అయింది అనే హోప్ తోటి ఉన్నాను నేను కూడా. నాకు చేయాలని. మీ బ్యానర్లో ఇప్పుడు సామాజిక ఉన్న ఇలాంటి సినిమా కొట్టారు, హిట్ కొట్టారు, సూపర్ హిట్ అది. ఇప్పుడు అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ని మీ బ్యానర్లో ఎందుకు హోల్డ్ చేసుకోలేకపోతున్నారు? టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను సార్. అంటే హిట్ రాగానే డైరెక్టర్తో మనమే సినిమా తీయాలంటారా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే సెట్లోనే ఆ టాలెంట్ని పసిగట్టి 2-3 సినిమాలు అగ్రిమెంట్లు చేసుకుంటారు. తెలియదే ఉంది మీకు, హీరోయినా డైరెక్టర్ అయినా ఇదే కదా చేస్తారు. మీరు కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదా మీరు ఏమైనా? లేదండి, ఆ ప్యాటర్న్ ఫాలో అవుదాం కే ర్యాంప్ డైరెక్టర్ తోటి. సార్ ఒకటి సార్, సామజవర్గమున సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ డైరెక్టర్ అందరికీ అవసరం. అది నేను ఇంకో కొత్త డైరెక్టర్తో చేసుకుని సూపర్ హిట్ కొట్టుకుందాను దాంట్లో. ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు మీరు, డైరెక్టర్ని పుట్టిస్తానని అంటున్నారు, ప్రొడ్యూస్ చేస్తూ అంటున్నారు. యాక్చువల్గా సాయి నేను అనుకున్నాను సార్, అనుకున్నాక మనోడు శరణానంద్ గారితో ఓకే అవటం, ఇంకా అది ఏకేకి వెళ్ళటం, ఇంకా అలా సరిపోయింది. డెఫినెట్గా సాయితో అయితే సినిమా చేస్తాం. మనోడికి కూడా హిట్ అయిన తర్వాత పెద్ద అడ్వాన్స్లు వచ్చినాయి, ఒక 5-6 సాలిడ్ బ్యానర్లు. ఆ గవర్నమెంట్లు చూసుకుని ఒకటి చేస్తాం. కానీ ఇప్పటికీ టచ్లో ఉన్నాను అయితే మీతో. డెఫినెట్గా ఫస్ట్ సినిమా ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్గా టచ్లో ఉన్నారు అయితే ఆయన కూడా. డెఫినెట్గా ఉంటాం సార్, అందరితో ఉంటాను, హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు సార్. కిరణ్తో ముందే అగ్రిమెంట్ అయిపోయిందండి, కాకన్నా ముందే. రూల్స్ అండ్ రిలీజ్ తర్వాత 10 days తర్వాత ఓకే అనుకున్నాం సార్ ఒక కథ, అదే ఇప్పుడు చేయబోతుంది కదా. కాకపోతే రూల్స్ రంజన్ ఫ్లాప్ కదా, ఆ టైంలో కిరణ్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి ఒక సినిమా కమిట్ చేసుకోవడం అనేది ప్రొడ్యూసర్గా అది ఏం ఆలోచించారు ఆ టైంలో? నాకు కథ నచ్చింది సార్. రూల్స్ రంజన్ ఫ్లాపా, వెనక సినిమాలు ఫ్లాపా, అవన్నీ నేను లెక్కేసుకోలే. ఇంకా అలా లెక్కేస్తే సినిమా దిగలేం. నేను ఈ కథను నమ్మే అంతే. ఈ కథలో ఒక మేక్ ఓవర్ ఉంది, బాగుంటుంది అనుకుని వెళ్ళి అప్రోచ్ అయ్యా. అప్పుడు 2 సినిమాలు ఉన్నాయి, దిల్రూబా, కా, ఆ 2 తర్వాత అనుకున్నాం, అలాగే చేయబోతున్నాం. మరి కా తర్వాత మనోడి మార్కెట్ మారింది, రెమ్యునరేషన్ మారింది, దాని తగ్గట్టే ఉంటాయా ఈ సినిమా కూడా? ఏది మీరు చేయబోతున్న సినిమా? నేను చేయబోతున్న సినిమా కిరణ్తో సినిమా చేస్తున్నారు, కా తర్వాత అతను మార్కెట్ మారింది, రెమ్యునరేషన్ మారింది, దాని తగ్గట్టే లెక్కలు మారే. కా తర్వాత మార్కెట్ మారిందని మీరు అంటున్నారు కదా, ఆ మార్కెట్ ఏదో నాకు కూడా చెప్తే దాని ప్రకారం నేను కూడా నడుచుకుంటా. నాకు తెలియదు అది, నా సినిమా ఏంటనేది నేను చూసుకుంటా సార్, అంతే. నా సినిమాకి ఏం కావాలో అదే ఖర్చు పెడతా, దానిలోనే తీసుకుంటా. మా హీరో నేను సాటిస్ఫాక్షన్గా ఉండాలి, అంతే. ఈ రోజుల్లో ఓ మీడియం సినిమా తీసి సేఫ్గా ఉండడం అన్నది చాలా కష్టం. మీరేమో దాన్ని అచీవ్ చేయగలుగుతున్నారు ప్రతిసారి. ఇప్పుడు మీడియం సినిమా తీసే ప్రొడ్యూసర్లకి మీరిచ్చే ఒక అడ్వైజ్ ఏమైనా ఇమ్మంటే ఏమిస్తారు? అచీవ్ చేయటం మీడియం సినిమా సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో శాటిలైట్ డిజిటల్ చాలా కష్టంగా ఉంది సార్, చుక్కలు కనపడుతుంది. జాగ్రత్తగా మంచి సినిమా తీసి ఆ బిజినెస్ చేసుకుంటేనే సేఫ్గా ఉండగలం సార్. పెద్ద సినిమాలకి శాటిలైట్ మార్కెట్ లేదంటున్నారు కదా అందరూ. పెద్ద సినిమాలకే లేదా అంటే నేను తీసే వాటిలో తీయలేదు కాబట్టి నాకు ఇంకా తెలియదు, అంత దూరం లేదు. నిజంగా పెద్ద సినిమాలకి లేదు ఇవాళ మార్కెట్. శాటిలైట్ ఓటీటీ ఏమో చూసుకుంటాం అంటున్నారు, శాటిలైట్ కూడా చూస్తున్నారు సినిమాలు. మరి మీడియం సైజ్ సినిమాలని ఇంకొంచెం అన్నిటికీ అదే పరిస్థితి అండి. అదే మనకు ఉండే కాంటాక్ట్స్ మన మీద నమ్మకంతో రావాలి. కొత్త వాళ్ళకైతే పరిస్థితి చాలా బ్యాడ్గానే ఉంది. చిన్న మీడియం రేంజ్ సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు, పెద్ద హీరోని ఒక పెద్ద డైరెక్టర్ని కలపాలి, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలి అన్న అంబిషన్స్ ఏం లేవా?
టైం వచ్చినప్పుడు అయిపోద్ది సార్. మనం అనుకుంటే ఇక్కడ ఏమీ జరగదు. ఓ టైం వస్తుంది, వచ్చినప్పుడు అవ్వాలి అంతే. అది ఎప్పుడు రాసి పెట్టిందో అప్పుడు జరిగింది అది. అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా? లేదు సార్, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ టైర్ 2లోకి ఎంట్రీ అవుతాను నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. అందరితో చేస్తాను. ఎన్ని సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి ఇప్పుడు సార్? ఎన్ని సినిమాలు, అంకెలు, నంబర్లు నేను ఏమి లేదు సార్. నేను ఒక అంటే నా దగ్గర మీ మీద నాకున్న పరిచయం కొద్ది అవగాహన గురించి ఏమనుకుంటాయంటే, కథలు విని ఆయన స్టోర్ చేస్తాడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క. లేదు సార్, ఇప్పుడు చేయబోయే 2 1 year క్రితం విన్నాయి సార్. ఓకే. దీని తర్వాత అసలు ఏమేం లేదు, నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు రిలీజ్ అయినాక 1 by 1 పెండింగ్లో ఉన్న కథలు వినాలి. నెక్స్ట్ ఏంటి అనేది ఓ 3-4 హీరోలు టచ్లో ఉన్నాను, వాళ్ళ కథలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్స్ చాలా హుషారుగా ఉంటున్నారు. మీరు కానీ, నాగవంశీ గారు కానీ, అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి, ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు మొత్తం అన్నీ వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటున్నారు. ఈ స్కూల్ అదే ఈ విషయంలో మీకు బాగా ఇన్స్పైర్ చేసే ప్రొడ్యూసర్స్ ఎవరు? నాకు రాజుగారు. నాకు ఫస్ట్ అసలు సినిమాలు అంటే బొమ్మరిల్లు సినిమా సార్. నేను శ్రీరాముల్లో 3 సార్లు చూసా. తర్వాత రాజుగారి బ్యానర్ చూసి వరుసగా సినిమాలు చూడటం మొదలుపెట్టా. ఆయన ఇన్స్పిరేషన్ నాకు. చిన్న సినిమాలు తీసి హిట్లు కొట్టాలనేది ఆయన ఇన్స్పిరేషన్. దాని తర్వాత అనిల్ గారి దగ్గరికి వచ్చినాక అనిల్ గారి దగ్గర కొన్ని క్వాలిటీస్ నేర్చుకున్నా. అలా వాళ్ళిద్దరు ఇష్టం సార్ నాకు. ప్రొడ్యూసర్లు ఇన్వాల్వ్ ఎక్కువ అవుతుంటే హీరోలు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. ఎందులో ఇన్వాల్వ్ అవుతారు? ఏ విషయంలో అయినా ప్రొడ్యూసర్లు, మీలాంటి ప్రొడ్యూసర్లు స్టోరీ దగ్గర, స్క్రీన్ ప్లే దగ్గర, యాక్టర్స్ని తీసుకొచ్చే విషయంలోనూ హీరోలు ఒక ప్రొడ్యూసర్ దగ్గరుండి అన్నీ చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అన్ని డిస్కషన్ చేసుకుంటే ఓపెనింగ్ ఇది ఎలా అది ఎలా అంటే రోజు సెట్కి వెళ్తా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉంటారు. అలా ఎవరు లేరు. ఇప్పుడు నేను వర్క్ చేసిన 3 హీరోలు కూడా హ్యాపీ. అలా వెళ్తేనే మనకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది సార్. అని మనం ఎక్కడో ఆఫీస్లో ఉండి బిజీగా ఉండి ఇంకో బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలియదు. వెళ్తేనే నాకే 70% తెలియట్లే. ప్రతిరోజు ఇప్పుడు 60 రోజులు షూటింగ్ జరిగింది అనుకోండి, 60 రోజులు సెట్లో ఉంటారు. మ్యాక్సిమం డైలీ వెళ్తాను సార్. ఇంకేమన్నా మీటింగ్లు ఉన్నాయి ఉంటే ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ 45 నుంచి 50 రోజులు షూట్ సెట్లోనే ఉంది. త్రినాథరావు గారికి, ప్రసన్న కుమార్ గారికి ఉన్న బాండేజ్ ఎలాంటిది? వాళ్ళిద్దరూ ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా సార్. నేనే కొత్త వాళ్ళకి. వాళ్ళిద్దరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాగే ఉన్నారు. ఇద్దరు బాగా డిస్కస్ చేసుకుంటారు సార్. ఇప్పుడు లొకేషన్లో కూడా ఇప్పుడు ప్రసన్న గారు రాసిన సీన్లో ఏమన్నా డైరెక్టర్ గారికి కనిపించింది అనుకోండి, ప్రసన్న అని చెప్పి పిలిచి మాడుకుంటారు. ఇలా అలాంటి హెల్దీ డిస్కషన్లోనే ఉంటారు సార్ వాళ్ళు. ప్రతిదీ ఉంటుంది. ఆఖరికి సాంగ్లో లిరిక్తో సహా డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు. డైరెక్షన్లో ప్రసన్న గారి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అంటారు? అసలు తప్పండి, ఏముండదు. డైరెక్టర్ గారు ఆయన రాసిన సీను అది అంతా డిస్కస్ చేసుకుని ఆయనే అసలు డైరెక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఈ సినిమాలో ఫోక్ సాంగ్ తీసుకొచ్చారు, ప్రైవేట్ సాంగ్. అండ్ ధమాకాలో కూడా ఆయన ఒక ప్రైవేట్ సాంగ్ తీసుకొచ్చారు. ఆ సెంటిమెంట్తోనే సెంటిమెంట్ ఏమో తెలియదు సార్. యాక్చువల్గా ఒకరోజు నాకు ప్రసన్న గారు ఆ సాంగ్ వినిపించారు, చాలా బాగా నచ్చింది సార్. ఇది ధమాకాలో పల్సర్ బైక్ లాగా ఈ సాంగ్ పెడితే మన సినిమాకి బాగుంటుంది, మంచి ఆల్బమ్ వస్తుంది అన్నప్పుడు నిజంగా నాకు బైరోకోనకు కూడా నిజమే చెప్తున్న జన జన అనేది పెద్ద వైరల్ సాంగ్. డెఫినెట్గా ఆ సినిమాకి హెల్ప్ అయింది. అలాంటి టైంలో ఇంకా వాళ్ళిద్దరిని ప్రసన్న గారి ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడుకుని ఒక ఎన్ఓసి తీసుకొని ఆ సాంగ్ సినిమాలో పెట్టుకున్నాం. డెఫినెట్గా మంచి పాట అయింది అది. ఎన్ఓసి తీసుకున్నప్పుడు మంచి ఆఫర్ కూడా ఇచ్చారంట మీరు? లేదు సార్, వాళ్ళు చాలా రీజనబుల్గానే ఇచ్చారు. ఈ సాంగ్ ఇన్స్పిరేషన్తో నెక్స్ట్ నేను దిగిపోయి ఇంకో 2 సినిమాల్లో కూడా అలాంటి సాంగ్లు పెడదాం అనుకుంటున్నాను. అంటే అంత బాగా వెళ్ళింది ఆ పాట. ప్రైవేట్ సాంగ్స్కి కొంచెం ఊతం ఇచ్చే కార్యక్రమం. అంటే మనమే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి మనమే కొత్త పాటలు ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇప్పుడు ఇదివరకు సినిమాల్లో ఉన్న పాటలు తీసుకొచ్చి ప్రైవేట్ సాంగ్స్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నుంచి ఉన్న స్టఫ్ని సినిమాలో పెడుతున్నారు. మనం టైం స్పెండ్ చేయాలి సార్. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో అంత టైం యాడ్ స్పెండ్ చేస్తాం. డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళిన సాంగ్ సినిమాలోకి వస్తే స్పీడ్గా బుల్లెట్ లాగా వెళ్ళిద్దని నమ్మకం నాకు ఉంది సార్. అంటే మాకు టైం లేక లాస్ట్లో రిలీజ్ చేసి ఇదే పాట 2 నెలల ముందు రిలీజ్ చేస్తుంటే ఈ పాటకి అది 100 million కొట్టేది వితిన్ 2 months లోపే. అంత క్యాపబుల్ ఉంది సాంగ్ సార్. అంటే లాస్ట్ మినిట్లో తీసుకున్న డిసిజన్ ఈ పాట యాడ్ చేయడం అన్నది? అంటే లాస్ట్ మినిట్ కాదు, అంటే మేము ముందు టాకీ అంతా ఫినిష్ చేసుకుని సాంగ్స్కి వచ్చేటప్పుడు టైం పట్టింది.
అనిల్ సుంకర గారితో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి సినిమా మేకింగ్ గురించి కానీ ప్రొడక్షన్ గురించి కానీ అంటే పూర్తిగా మీ మీదే వదిలేస్తారా లేదంటే ఆయన ఎంతవరకు అనిల్ గారు అంటే ఇంకా నాకు బ్రదర్ లాగా సార్. ఫస్ట్ 2 సినిమాలు, ఇది 3వ సినిమా సార్. కథ వింటారు, ఆయనకి డౌట్లు ఉంటే రైటర్తో డిస్కస్ చేస్తారు అంతే. ఆయన ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎడిట్ అది చూసుకుంటారు, కాపీ చూసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ రాసేస్తారు. అలా ఆయన ఇన్పుట్లు చాలా వరకు ఉపయోగపడతాయి సార్. సంక్రాంతికి వచ్చుంటే ఇంకొంచెం బాగుండేదా సినిమా? 100% సంక్రాంతికి వచ్చుంటే రెవెన్యూ పరంగా బెటరే ఉంటుంది సార్. కాబట్టి మా రాలేని పరిస్థితి కదా, మాకు వర్క్ అవ్వాలి. అప్పుడు రెడీ లేదండి సినిమా? అప్పుడు లేదు, రెడీ అవ్వలేదు. అప్పుడు ఇంకా 20 రోజులు షూట్ పెండింగ్ ఉంది. ఆ షూటింగ్ దానివల్ల మేము రాలేకపోయాం. సంక్రాంతి లేకపోయినా మంచి డేటే వస్తుంది. శివరాత్రి అంటే మంచి డేటే, పైగా కాంపిటీషన్ కూడా ఏం లేదు. అవును, ఎక్కువ రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర టైం ఉంటుంది. అవును. ఇంకా అదంతా మన సినిమా పెర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యి ఉంది సార్. యాజ్ ఆఫ్ నౌ ది బెస్ట్ డేటు, ది బెస్ట్ రిలీజు, 2 వారాలు సోలో డేటు అన్నీ ఈ సినిమాకి కుదిరినాయి. ఈవెన్ నెంబర్ లిస్ట్లో ఈ సినిమా ఏంటనేది వెయిటింగ్ నేను కూడా. ప్రీమియర్లు ఉంటాయి 25 రేపు ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాం సార్ స్టేట్లో. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.